impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, అ గ్రేట్ లైట్ ఇన్ డార్క్నెస్, చీకటిలో గొప్ప వెలుగు. అ గ్రేట్ లైట్ ఇన్ డార్క్నెస్. అందరు చెప్పండి, చీకటిలో గొప్ప వెలుగు. ఆలకించండి. చీకటి, డార్క్నెస్ is the most common experience of every believer. ఎక్కడో చోట అంధకారము, చీకటి, జీవితంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, అసలు బయటకు వస్తామా లేదా, చీకటి అంటే బయటకు వస్తామా లేదా అనే ఒక అనిశ్చితి అన్నమాట, అర్థం కాని పరిస్థితి చీకటి. ఇవాళ వినండి, చీకటి అనేది అందరం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎక్కడో చోట. అంటే మనం ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఒక గందరగోళం, అనిశ్చితి, అసలు బయటకు వస్తామా లేదా అనే ఒక భయం, చాలా చుట్టూ అర్థం కాని ఒక పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఏం కనపడదు, రేపు ఇంకేం చేద్దాం, ముందుకెళ్దాం అంటే కూడా కనపడదు, అలాంటి పరిస్థితి అన్నమాట. కానీ దేవుడు ఎలా ఉంటాడంటే, నీ అంధకారం అది ఎంతన్నా అవని నేను అక్కడికి వెలుగు తీసుకొని రాగలను అంటాడు ఆయన. నీకు అక్కడ అన్నీ అర్థమయ్యేలా చేస్తా, నీకు అన్నీ నేను బోధిస్తా, నీకు సమస్తాన్ని నీకు తెలియజేస్తా. ఉదాహరణకు 38 సంవత్సరాలుగా ఒకడు కోనేటి దగ్గర పడి ఉన్నాడంట. పాపం అతనికి ఎలా బయటికి రావాలో తెలియదు. ఇట్స్ ఎ డార్క్ మూమెంట్, ఇట్స్ ఎ డార్క్నెస్. ఎలాగుంది, నేను ఎలా బయటికి రావాలా తెలియదు పాపం. తెలిసినోడైతే 38 ఏళ్ళు ఎందుకు ఉంటాడు అక్కడ? కొంతమంది అడుగుతారు, అన్న విశ్వాసంతో ఎలా ఉండాలా, నాకు రావట్లేదు, నా పరిస్థితి బాగుంటే కానీ నేను దేవుణ్ణిలో ఉండలేకపోతున్నాను, మరి నేను ఎలా విశ్వాసంతో ఉండాలా అని అడుగుతారు. ఎందుకంటే నేను విశ్వాసంలో ఉండలేకపోతున్నాను అన్ని వేళలా, నాకు అలా సాధ్యం అట్లా, నాకు ఊరికే భయం వచ్చేస్తుంది, చనిపోవాలనిపిస్తుంది, ఏమైతామో అని టెన్షన్ వచ్చేస్తున్నది, నేను ఇందులోంచి ఎలా బయటికి రావాలి? ఏం లేదు. కొంతమంది తలపట్టుకొని కూర్చుంటారు, ఏ వాక్యం చెప్పినా వాళ్ళకి అసలు టచ్ చేసినట్లు కూడా ఉండదు. ఏంటోపా ఏందో అవి చెప్పి ఇవి చెప్పి అంత గందరగోళమే అంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ మెస్సీగా మారిపోయింది. దే బికేమ్ సో రిజిడ్. వాళ్ళు ఎవరికి లొంగలేని పరిస్థితిలో, ఏ మాటకు లొంగనంత స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాక్యం చెప్తున్న రిజిడ్ అంటే దేనికి లొంగకుండా వాళ్ళది వాళ్ళే మాట్లాడుకునే వాళ్ళు అనమాట. ఇంకా లేదు బ్రదర్, మా నొప్పే మాకు ఎక్కువ అనేవాళ్ళు అనమాట. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఇప్పుడు డబ్బులు దేవుడు ఇస్తాడే, నువ్వు ఇప్పుడు ఇస్తాడేమో ఇప్పి, రిచిడ్ అనమాట వీళ్ళు. అంటే ఏంతో సంబంధంలా వాళ్ళు. ఎందుకంటే ఇలా ఎందుకు మాట్లాడతారంటే వాళ్ళు అంధకారంలో కూరుకుపోయారనమాట. వాళ్ళకి ఏమి కనపడదు. లేదురా కొంచెం ఉండరా, వెలుగు వస్తుందంటే వచ్చేదికి ఇచ్చేది పక్కన పెట్టి ఉండబట్టి 10 ఏళ్ళు అయింది, ఈ లైట్ వేసి చూపి అంటారు అనమాట. దే ఆర్ సో రిజిడ్. అందుకే దేవుని వాక్యం వచ్చింది. ఆయన వాక్యము వెల్లడి అయిన తోడ ఏమొస్తుందంటే వారికి, అంటే నీ అంధకారం ఎంతదైనా పరిష్కారం ఏమిటంట? వాక్యమే. ఎంత చీకటి అస్సలు కనబడకుండా ఎన్నేళ్ళు నువ్వు ఉన్నా, అక్కడ ఎంత గందరగోళంలో నువ్వు కూర్చొని ఉన్నా, ఎన్ని సంవత్సరాలుగా అంధకారంలో మునిగిపోయి ఉన్నా, వాక్యం ఏమంటుందో తెలుసా? నా వాక్యమే నీకు వెలుగు. నువ్వు ఈ వాక్యం వింటే, ఈ వాక్యం వైపు చూస్తే అప్పుడే నీకు పరిష్కారం వస్తుంది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? సీదా ఇప్పుడు 38 ఏళ్ళ నుంచి ఒకడు కూర్చొని ఉన్నాడు పాపం, భయంకరమైన పరిస్థితులు. చూస్తే యేసయ్య వస్తాడు, అందరినీ దేవదూత నీళ్లు కదిలించి ఆ నీళ్ళల్లో దిగితే స్వస్థపడితే, ఈ 38 ఏళ్ళ దగ్గరికి యేసయ్య వస్తాడు. వాక్యం ఏమంటుందంటే, ఎక్కువ అంధకారం ఉంది కనుక నీ జీవితంలో
నీకు ఇక బాగుపడే ఛాన్స్ లేదు అన్నాడు ఆయన. ఒకవేళ నీ అంధకారము అత్యధికమవుతే విడిపించడానికి లోకమునకు వెలుగైన యేసే నీ వద్దకు వస్తాడు. ఎవరికైనా అర్థమైందా? ఇఫ్ నో వన్ కెన్ డెలివర్ యూ, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ఇంటర్వీన్ ఇన్ టు యువర్ మ్యాటర్ అండ్ హీ విల్ డెలివర్ యూ. ఎవరికైనా నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవ్వరూ విడిపించలేని అంధకారం అయితే నువ్వు ఈ వాక్యమును పట్టుకుంటే, ఈ దేవుణ్ణి పట్టుకుంటే, దేవుడే, ఆయన లోకమునకు వెలుగై ఉన్న ఆ దేవుడే, ఆయన అంధకారములో వెలుగుగా ఉదయించిన ఆ దేవుడే వచ్చి నిన్ను విడిపించడానికి కూడా వెనకాడాడు. ఎంతమందికి నా మాట్లాడుతాం? అందరూ చెప్పండి. నన్ను ఎవరు విడిపించలేని పరిస్థితి అయినా, ఏ నరుడు సహాయం చేయలేని పరిస్థితి అయినా, నా అంధకారము ఎన్ని రోజుల నుంచి ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, నా దేవుడు నన్ను విడిపించవస్తాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడేం రాడు. నిజం చెప్పాలంటే ఇది వస్తాడంటే మీ హోప్ కోసం అంతే. ఆల్రెడీ ఆయన వచ్చిపోయాడు. నీ హోప్ అంతా ఎక్కడుందంట? వాక్యంలో. చూద్దాం. లెట్స్ సీ. ఐజాయా చాప్టర్ 9 verse 1. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశములను మహిమగల దానిగా చేయుచున్నాడు. సందర్భం ఏమిటో చూద్దాం ఈ మాటల వెనక. నిజానికి సందర్భం ఏమిటంటే, అష్షీరియన్ ఎంపైర్ మొత్తం వచ్చి జూడాని, ఇశ్రాయేలుని అటాక్ చేస్తూ ఉంటారనమాట. అష్షీరియనీయుల రాజ్యం అంతా వచ్చి, ఆ ఎంపైర్ మొత్తం వచ్చి యూదా మీద, ఇశ్రాయేలు మీద వచ్చి పడతారు. యూదా అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేల్ అన్న దేవుని ప్రజలు, వీరిని వేధిస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఈ ఏదైతే మనం ఇందాక చదివామో జెబూలూను, నఫ్తాలి అనే ప్రాంతాలని ఫస్ట్ అటాక్ చేస్తారనమాట. దే అటాక్ దీస్ 2 cities ఫస్ట్లీ. వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. చూడు ఏమంటున్నాడు అంటే, జూడా అండ్ ఇజ్రాయెల్ ఈజ్ అండర్ టార్మెంటేషన్. వేదనలు గుండా పోతుంది. హోప్ లేదు, నిరీక్షణ లేదు. దే ఆర్ అండర్ అటాక్. నో ప్రాఫిట్స్, నథింగ్. నో వన్ ఈజ్ రెడీ టు సేవ్ దెమ్. భయంకర వేదనల కాలము గుండా పోతుంటే దేవుడు చెప్తున్న మాట, ఒకసారి ఆ మాట పెడితే మీకు అర్థం అవుతుంది. ఏదంటే ఐజాయా 8:22 వాళ్ళ కండిషన్ ఏంటో అర్థం అవుతుంది. మనం ఇందాక 9 చదివాం, 8వ అధ్యాయంలో ఒక మాట చదివితే మీకు అర్థం అవుతుంది. 8:22. భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సాహమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారములోనికి తోలివేయబడతారు. వింటున్నారా నా మాటలు? దే ఆర్ ఇన్ అండర్ అటాక్. ఎట్లా ఉన్నారంటే, బాధలు, అంధకారము, వేదన, గాఢాంధకారము. దే వర్ ఎక్స్పీరియన్సింగ్ టూ మచ్ టార్మెంటేషన్, టూ మచ్ డార్క్నెస్. భయంకరమైన కటిక చీకట్లాగుంది బతుకంతా. ఒక పక్క రోగము, ఒక పక్క అప్పులు, ఒక పక్క పెళ్ళాం టార్చరు, ఒక పక్క పిల్లలు, ఒక పక్క అత్తమామలు, ఒక పక్క బంధువర్గము, సమాజము. ఏది ఏం బతుకు, ఏంది 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 ఏది చూపి, మాటలు కాదురా చేతలు చూపించాలా అని కొందరు. మాట్లాడేకే ఉంది, కోతలు కోయచ్చంటారు కొందరు. కానీ ఇరుక్కుపోయి ఉంటాడు ఒకడు అంధకారంలో. ఆడికి వెలుగు లేదు పాపం. ఆడు ఎలా రావాలో తెలియదు. ప్రాబ్లం మనతోనే మనకుంటే, ప్రాబ్లం మన సమస్యలతోనే మనకుంటే, మళ్ళా మన చుట్టూ ప్రతి ఒక్కడు సమస్య ఇలా పొడుస్తూ ఉంటాడు అనమాట. అందరు చెప్పండి, ఎవరి నోటికి ఎవరి చేతికి దొరకకుండా అంధకారంలో నుండి మహా గొప్ప వెలుగులోనికి మా తండ్రి మమ్మల్ని ప్రవేశపెడతాడనండి. హల్లెలూయా. We have great hope in this world. పెళ్ళి 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 చేసుకున్నాం, పిల్లలు 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 కన్నాం, ఆస్తులు 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 కూర్చాం. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి పిల్లల్ని చదివించాం. మళ్ళా పెళ్ళి 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 పెళ్ళి. ఎప్పుడు చచ్చిపోతావు?
ఏంది ఇది? రొటీన్ డ్రామా. మీరు కూడా అలాగే బతుకుదాం, అందరూ అలాగే బతుకుదాం అనుకుంటున్నారా? నో నో నో, వీ హ్యావ్ గ్రేట్ హోప్. మరణించేటప్పుడు అట్లీస్ట్ నువ్వు పోతుంటే కనీసం ఫస్ట్లో చిన్న పిల్లోని కూడా 10,000 మంది రావాలి నీ వెనక. గొప్ప బతుకయ్యా, అసలు ఏం బతికాడయ్యా సారు, మా జీవితాలని ఎంత ప్రభావితం చేశాడో ఈ మనిషి. మేము ఎన్నో బలహీనతలను జయించామని కొన్ని తరాలు నీ పేరు చెప్పుకొని సెటిల్ అయిపోవాలా. డిజైర్ సంథింగ్ బిగ్. నేనే అంధకారం అనుకోమాక. ఏ ముసలోడి, నువ్వు బాగా ముసలోడు అయిపోయినా నీ కాళ్ళని ఇనుప కాళ్ళ వల్లే మారుస్తాడంట, నీ డెక్కలు ఇత్తడివిగా మారుస్తాడంట నీ వయసు పెరిగే కొద్దీ. అట్లీస్ట్ ఈ డిజైర్ కూడా లేకపోతే, వీటిని కూడా మూర్ఖత్వంతో ఎచ్చల మాటలని తొక్కేస్తే. అందుకే one man's ignorance can nullify the greater truths of word of God. దేవుని అతీత గొప్ప సత్యవాక్యాలను ఒక మనిషి అజ్ఞానము తొక్కివేస్తుందంట. దేవుడు పాలే పా చదువుకోపో, చూడు పెద్దోడు కదా, పా చదువుకోపట్లే, దేవుడు లేడు అంటే ఏమయ్యా? ఇతని అజ్ఞానము గొప్ప దైవ ప్రణాళికలు కూడా తొక్కివేయవచ్చును. ఇప్పుడు దేవుడు వస్తాడా? వచ్చా? లేదు ఆయన తప్పుని ఏ రాడు ఆయన. మై పీపుల్ ఆర్ పెరిషింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా ప్రజలు ఏమి లేక నశిస్తారంట? జ్ఞానం లేకయే. అందుకే సంత వీధులలో జ్ఞానం మొత్తుకుంటూ ఉందంట, నన్ను వినండిరా అని. అందుకే వాక్యం అనింది, నీ ఆస్తులన్నీ అమ్మి వచ్చి జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు. ఆస్తులు అమ్మేసేయండి రా, ఈ వచ్చి జ్ఞానం తెలుసుకోండి. నువ్వు ఎంత అంధకారంలో ఉంటే జనాలు ఏమంటారు? ఇంకా అయిపోయింది వీడి పని అంటారు. అవునా కాదా చెప్పండి? బాగా తాగినోడిని ఏమంటారు? వీడు పోతాడు ఇవాళ రేపు అంటారు. కానీ వాక్యం ఏమంటుంది? నీ అంధకారం ఎంత లోతైందైనా అది మహా గొప్ప వెలుగుగా నేను మారుస్తానంటుంది. అందుకే దిస్ వర్డ్ విల్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఈ వాక్యం వచ్చి నీ మనసు మారుస్తుంది అన్నమాట. ఈ వాక్యం వచ్చి నీకు మీ అమ్మ నాన్న, నీ బంధువులు, నీ చుట్టుపక్కల జనాలు నేర్పిన చదువుని కొట్టేసి, అది చదువు కాదు ఇది చదువు అని కొత్త రాత రాస్తుంది నీ మనసు లోపల. ఈ వాక్యానికి లోబడితే నీ జీవితం కొత్తగా రచించుకుంటావు. అందుకే లైఫ్ అండ్ డెత్ ఈస్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, సీ దిస్. వేదన, గాఢాంధకారము, అంధకారము, బాధలు, దే ఆర్ ఇన్ వెరీ టూ మచ్ ట్రబుల్. బట్ ఏమంటున్నాడు చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. అందరు చెప్పండి, వేదన పొందిన దేశము మీద ఆ చీకటి నిలవలేదు. పూర్వకాలమున జబూలీను దేశమును, నఫ్తాలి దేశమును దేవుడు అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. హల్లెలూయా. అవునయ్యా, నీకు బాధలు, చీకటి, అవమానము, గాఢాంధకారం వచ్చింది, కానీ అంత్యదినములలో నిన్ను మహిమగల దానిగా చేద్దాం అనుకుంటున్నాడంట. హల్లెలూయా. నెక్స్ట్ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఇది యేసయ్య ఆగమనానికి వచ్చిన ప్రవచనం అన్నమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? దిస్ ఈస్ ద ప్రాఫెసీ దట్ జీసస్ గోనా కమ్. యేసయ్య వస్తాడు. అంధకారంలో ఉన్నారు, కటిక చీకటిలో ఉన్నారు, శత్రువులు వచ్చి నీ మీద పడుతున్నారు, దిక్కు లేదు, ఎలా బతకాలో తెలియదు, పిల్లల్ని ఎలా బతికించుకోవాలో తెలియదు, ఎలా సాకాలో తెలియదు, వీళ్ళకి ఎలా చదివించుకోవాలో, ఎలా ఫీజులు కట్టాలో, ఎలా ఈ అప్పులు తీర్చాలో తెలియదు. ఒకడు కొవ్వెక్కి తినిన ధర కళ్ళాడుతుంటే ఒకడికేమో పాపం తినడానికి లేక అల్లాడిపోతా ఉన్నాడు. చూడు, అందుకే చెప్తున్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశముల మీద వెలుగు ప్రకాశించును. అందరు చెప్పండి, మేము చీకటిలో నడుచున్నప్పుడు మాకు గొప్ప వెలుగు కలుగుతుంది. మరణ ఛాయగల దేశము మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇది ప్రవచనం అన్నమాట. యేసయ్య వస్తాడు, గొప్ప వెలుగు వస్తుంది, జీవితాలు మారతాయని చెప్తున్న సందర్భం. 3వ వచనం. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు,
కోతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. చెప్తున్నాడు ప్రవచనం. ఏ జనమైతే శత్రు రాజ్యాలు మీద పడి భయంకరంగా ఏడుస్తున్నారో వారితో చెప్తున్నాడు అనమాట. నాకేం కనపడుతోందంటే, కోతకాలపు పంట వచ్చినప్పుడు ఎలా రైతు కుటుంబాలు ఎలా సంతోషంతో ఉంటాయో, మీరు అట్లా సంతోషంగా ఉండుట నేను చూస్తున్నాను. మీ మరణ ఛాయగలంతా వెలుగులతో నింపబడడం మేము చూస్తున్నాము అని యెషయా ప్రవచిస్తున్నాడు అనమాట. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. ఈ కష్టాల్లో బాధల్లో నలిగిపోతున్న ఈ జనం విస్తరిస్తున్నావు. వారిని సంతోషంతో వృద్ధి పొందిస్తున్నావు. దోపుడు సొమ్ము పంచుకునేటప్పుడు ఎట్లా సంతోషపడతారో అలా నీ సన్నిధిన ఈ జనాలంతా సంతోషపడే దినం ఒకటి వచ్చింది. ఇది యెషయా ప్రవచిస్తున్నాడు ముందే. అందరు చెప్పండి, జెబూలూను నఫ్తాలి దేశములారా, వేదనల చేత బాధనల చేత కొట్టబడిన వారలారా, గాఢాంధకారము బాధలు చీకటిని అనుభవిస్తున్న వారలారా. ముందు పెట్టిన ఆయన ముందు 9:1 చెప్పండి. ప్రవచనం ఏమిటంటే, గాఢాంధకారములో ఉన్న నీ మీద చెప్పండి, ఓ యూదా, ఓ యెరూషలేమా అంటే నీకే ఏమంటున్నాడు? అయినను వేదన నొందిన దేశము మీద అంటే నీ మీద మబ్బు నిలవదు, అంటే నీకు చీకటి రాదు. జెబూలూను దేశము, నఫ్తాలి దేశం అవమానపరచబడింది నిజమే. అంత్యకాలమున సముద్ర తీర ప్రాంతమును, యోర్దాను అద్దర అన్యజనుల గలిలయ ప్రదేశము కూడా లాస్ట్కు మహిమ గల దానిగా నేను చేస్తాను. 2 నేను చెప్తున్నాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. చెప్పండి, మాకు ప్రవచనం ఏమిటంటే, చీకటిలో నడుచుచున్న మేము గొప్ప వెలుగును చూచుచున్నాము. మరణ ఛాయలు గల మా మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. కమాన్. 3 నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచు. ప్రవచనం ఇది. మిమ్మల్ని విస్తరింపజేస్తాను, మీ సంతోషాన్ని వృద్ధి చేస్తాను. కోతకాలమున మనుషులు సంతోషపడేటట్ల, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించేటట్ల మీరు నా సన్నిధిలో సంతోషిస్తారు. 4 మిథ్యాను దినమున జరుగునట్లు వారు బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరినీ జోళ్లను రక్తముతో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును. ఏలయనగా, అందరు చెప్పండి గట్టిగా, ఏలయనగా శత్రువులందరినీ రక్తంతో పొర్లిచి పడేస్తావు. నా శత్రువులు కనబడకుండా చేస్తావు. శత్రు మూకల్ని నాశనం చేస్తావు. నాకు బాధలు దూరం చేస్తావు. ఎందుకు ఇలా? ఏలయనగా ఎలా జరుగుతుందంటే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కొడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే నువ్వో నేను ఉండింటే యెషయా ప్లేస్లో ఏ శత్రురాజ్యం అంతా వచ్చి పడింది, అందరికీ కటిక చీకటి గాఢాంధకారము, పోతారు, నాశనం అయిపోయి అంతా ఒక్కడ బతకడంగా వచ్చింది. కోవిడ్ వచ్చా ఫైర్ అండ్రి, ఒక్కడున్నాడు. అంత సమాధుల తోట, అంత ఊర్లు వల్లకాడైతే అండ్రి. ఆడైనారు, ఇంత జనం ఉన్నారు రోడ్ల మీద. పోతే ఏమన్నా చేసిందా కోవిడ్? చేసేవాళ్ళని చేసింది, కానీ తుడిచిపెట్టేసిందా? 100 కోవిడ్లు వచ్చినా తుడిచిపెట్టరు. దేవుడు ముందే ఓ ప్రవచనం చెప్పాడంట వారికి. యెషయా చెప్తున్నాడు, అంధకారములో కటిక చీకటిలో బాధల్లో ఉన్నారా? యెషయా చూడు ముందే, యేసయ్య నాయన ఒకడు వస్తాడయ్యా, నీకెవరు విడిపించలేరు నిన్ను, నీ వల్ల కాట్లా, ప్రవక్తలతో కాట్లా, న్యాయాధిపతులతో కావట్లా, పెద్ద పెద్ద పాదిరీలు, పెద్ద పెద్ద పాస్టర్లతో కాట్లా నిన్ను విడిపించడానికి. అప్పుడప్పుడు నీ జబ్బు, నీ అప్పు పాస్టర్లు తీర్చలేరు, నీ బాధ అమ్మ తీర్చలేదు, నాయన తీర్చలేడు. ఏదో కొరగాని జబ్బు వచ్చింది, ఎంతకు పెళ్లి కాట్లా, ఎవరు చేయట్లా, ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు బతుకానికి బరువు, నాకు పెళ్లి చేయ అంటున్నావు, ఎవడు చేస్తాడు? ఎవడు చేయట్లా, చేయలేకే ఎవరి చేత కాదు. అందరు చెప్పండి,
అన్నీ చేత కానప్పుడు మనకు శిశువు పుడతాడు. ఇంకా హల్లెలూయా. మానవ జాతిని విడిపించేదానికి అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. ప్రవక్తలు వచ్చినారు, న్యాయాధిపతులు వచ్చినారు, దేవుని కార్యములన్నీ ఆయా ఆయా ప్రవక్తల ద్వారా జరిగించుకుంటూ వచ్చినాడు. నాయకులు వచ్చిరి, బోధకులు వచ్చిరి, రాజులు వచ్చిరి. ఇంకా నడిపించేకి ఇంకా కాలంగా ఇంకా ఏం చేసినా వీళ్ళకి అంధకారము వెలుగుగా, మరణ ఛాయ వెలుగుగా వీళ్ళకి మారే ఛాన్సే లేదురా నాయన. ఏమొచ్చినా మబ్బు వచ్చేస్తుంది. అందుకే ఇక వెలుగుకు ఆద్యం పోసిన ఆది మధ్యాంతరహితుడు, ఆది సంభూతుడు ఆయనే నీకు వెలుగునివ్వ వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. God himself, he intervened into the matters of mankind. Came brought up prakananda gazadeke platokon prakande bretekete pranda baba. యుద్ధాలు, వార్స్, అప్రెషన్, డిప్రెషన్, ట్రబుల్, పెయిన్, కంటిన్యూస్ స్ట్రగులింగ్ వాళ్ళ జీవితం అంతా. అప్పుడు వచ్చాడంటే యేసయ్య. మాథ్యూ చాప్టర్ 4:14. జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు, చీకటిలో కూర్చుండున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. కొట్టమ్మా, హల్లెలూయా. అందరూ చెప్పండి. అంధకారంలో ఉన్న జనము, మబ్బులో ఉన్న జనము గొప్ప వెలుగు చూచిరి. అంధకారములోను గాఢాంధకారములోను ఉన్న గొప్ప జనము గొప్ప వెలుగును చూచిరి. చెప్పండి, చీకటిలో కూర్చుండి ఉన్న వారలారా మీరు గొప్ప వెలుగు చూస్తారు. చెప్పండి, మరణ ఛాయలలోను మరణ ప్రదేశములలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. వివరించమంటారా? ఒక్క మాట, ఆశ్చర్యపోతారు. పాపములు చేసి ప్రతి ఓడు నరకానికి పోయి నరకంలో మోషే కూడా కూర్చొని ఉన్నాడంట. నరకంలో ప్రవక్తలు, నరకంలో పెద్ద పెద్ద మహా భక్తులు కూడా అక్కడికి పోయి చేరుకున్నారంట. ఎందుకంటే ధర్మశాస్త్రమును సంపూర్ణంగా ఎవడైనా నెరవేర్చగలడా? ఒక్కడు కూడా నెరవేర్చలేడు. వెళ్ళిపోయి భయంకరమైన అపవాది చేతికి దొరికి మరణ ఛాయల్లో మొత్తం మానవ జాతంతా ఈ చీకటిగా వెలుగుగా మారదు అని ఫిక్స్ అవుతున్న వేళ మనకు శిశువు పుట్టి, ప్రపంచమంతా మరణాంధకారం అయితేనేమి, నేను దీన్ని గొప్ప వెలుగుగా మారుస్తానని ఆయన మార్చాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, చీకటిలో కూర్చున్న నాకు గొప్ప వెలుగు కలుగుతుంది. మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న నాకు గొప్ప వెలుగు ఉదయిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. 16 అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన నెరవేరునట్లు ఈలాగు జరిగాను. ప్రవచనం ఎప్పుడు జరిగింది? యెషయా చెప్పాడని చెప్పానుగా, ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరింది. అందరు చెప్పండి, నాకై ప్రకటింపబడుతున్న ఈ ప్రవచనములన్నీ నెరవేరతాయి. చెప్పండి, నాకై ప్రకటించబడిన ఈ ప్రవచనములన్నీ నెరవేరతాయి. 17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చెప్పండి, వెలుగు ఎక్కడి నుంచి మొదలవుతుంది? ప్రకటించడంతో మొదలవుతుంది. వాక్యం నీకు రావడంతో మొదలవుతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. చూద్దాం 2 Corinthians chapter 4 ఒకసారి 5 పెట్టినాయన. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు అనండి. ఈ దేవుడు ఎలాంటి వాడంటే, ఎక్కడ అంధకారము, ఎక్కడ చీకటి, ఎక్కడ అనిశ్చితి అంటే అక్కడ వెలుగు పలకాలి అని పలికే దేవుడు అంట. హల్లెలూయా. కనుక మేము మమ్మను గురించి ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు,
మిమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదైండునట్లు మంటికట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము. 9 తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరంలో ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. చెప్తున్నాడు, మేము ఎటుపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధల్లో ఇరుక్కున్నా మేము ఇరుక్కోము. ఎన్ని సమస్యలు మాకు వచ్చినా మమ్మల్ని ఒక ఉపాయం ఇచ్చి తప్పిస్తాడు మా దేవుడు అని చెప్తున్నాడు పౌలు రాస్తూ, ఎఫీషియన్స్ చాప్టర్ 4:7. అయితే మనము ప్రతి వానిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెప్పండి గట్టిగా, చీకటి అనండి, అంధకారం అనండి, ఈ మాట గమనించండి. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఏమంటున్నాడు? ఆయన ఆరోహణమైనప్పుడు మొత్తం అంధకారంలో పాతాళంలో ఉండే వాళ్ళందరినీ, ఆత్మలన్నింటినీ అన్ని పట్టుకొని చెరను చెరగా బయటికి తీసుకొని వచ్చాడు కదా. అలా తీసుకొచ్చే ముందు ఏం జరిగిందో చెప్తున్నాడు. 9 ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. హల్లెలూయా చెప్పండి. గొప్ప వెలుగు చూచే ముందు, అందరూ పలకాల, గొప్ప వెలుగు చూచే ముందు, నేను ఆరోహణము చెందే ముందు అంధకార స్థలములోనికి దిగిన వాని వలె నీకు అనిపిస్తుందంట. హల్లెలూయా. బాబా ఎవరికైనా అర్థమవుతుందని నేను చెప్పింది? ఎంతమంది అంటున్నారు నేను అంధకారంలోకి దిగిపోతున్నానని? అయ్యా నా పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు, నేను ఎలా బయటకు వస్తానో నాకు తెలియట్లేదు, నాకు చాలా భయం వేసిపోతుంది, నాకు చాలా బాధగా ఉంది, నాకు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. అంధకారము, దిగిపోతున్నావు లోపలికి. యేసయ్య కూడా అలాగే అనుకున్నాడంట, దిగిపోతున్నాడంట. ఎక్కడికి? ఆరోహణం అవుతాడు, 3వ దినం లేపుతాడు అనుకుంటే, ఇదేందిరా నా తండ్రి, నా చేయి నన్నెందుకు విడిచిపెడుతున్నావు అంటాడు. అయ్యా నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తానంటాడు. అప్పగించి ఎక్కడికి పోతున్నాడు ఇప్పుడు? యేసయ్య మరణం అవుతానే సిలువలో. చూడు, ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క కింది భాగాల్లోకి, పాతాళంలోకి పోతుందంట ఆయన ప్రాణం. వెళ్ళిపోతున్నాడు. దేనికోసం అంట? ఆరోహణం అవడానికంట. అందరు చెప్పండి, యేసయ్యను నమ్మినవాడా, వాగ్దానాలు కలిగినవాడా, ప్రవచనములు కలిగినవాడా, పరిశుద్ధాత్ముని మోస్తున్నవాడా, ఇన్ని ఉన్నా యేసయ్యకి ఏముంది? తండ్రి వాగ్దానం ఉంది, నాయనా మన కుమారుల కొరకు చనిపో, 3వ దినాన్ని నేను లేపుతా, నువ్వు డౌట్ పెట్టుకోవద్దు, నేను లేపుతా. నీతేమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉన్నాడు, చావునకు లోనైన నీ శరీరాన్ని నేను జీవింపజేస్తా, నేను దరిద్రుడై నిన్ను ధనవంతునిగా చేశాను, క్రీస్తు చేసినందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపించింది. యేసయ్యకి ఏం చెప్పినాడు? నువ్వు చనిపోతే 3వ దినం లేపుతా అని ఆయనకి ఎట్లా వాగ్దానం ఇచ్చినాడు? హలో అర్థమవుతుందా? ఆ తండ్రే యేసయ్యతో చెప్పింది కూడా, నిన్ను 3వ రోజు లేపుతా. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచింది అంటే నువ్వంటావు కదా అప్పుడప్పుడు, దేవా వాగ్దానాలన్నీ విడిచిపెడితివే నాయనా, ఏమినైనా నా బిడ్డను పట్టున పూసుకుంటివే తండ్రి, ఏమినైనా నాకు ఇట్లా జరిగా, ఏమినైనా నాకు ఇంత బాధిస్తేవి. యేసు ప్రభు కూడా సేమ్ అదే, నా దేవా నన్నెందుకు విడిచిపెడితివి నాయనా, ఇట్లా ఈ స్థితి వచ్చే ఏమి నాకు, నేను వీళ్ళ కోసం చనిపోదామని వచ్చి నన్ను విడిచిపెడితేవి కదా నాయన. లాస్ట్లో అంటాడు, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తా ఉంటా పో, ఏమైతే అదైంది. లాస్ట్కి సరెండర్ అయిపోతాడు. ఇప్పుడు ఏమయ్యాడంట? సరెండర్ అవగానే ప్రాణం పోయింది. ప్రాణం పోతానే ఏమైందంట? భూమి యొక్క కింది భాగంలోకి వెళ్ళిపోతున్నాడు, పాతాళంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని వెళ్ళిపోతున్నాడంట? 3వ దినమున తిరిగి ఆరోహణం అవ్వడానికి, వాగ్దానాల నెరవేర్పు చూడడానికి, వాక్యము వాగ్దానాల పరిపూర్ణతకు చూడడానికి, మానవ జాతి మొత్తాన్ని చెరను చెరగా లేపుకొని రావడానికి కిందికి పోతున్నాడంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా పక్క వాళ్ళని చూసి, వాగ్దానాలు కలిగిన వాడా,
పరిశుద్ధాత్మను మోస్తున్నవాడా, యేసు రక్తమును కలిగిన వాడా, దైవ కుమారుడా, క్రీస్తుతో పాటు లేపబడి క్రీస్తుతో పాటు కూర్చున్నవాడా, నీవు అంధకారములోకి పోతున్నావంటే, గాఢాంధకారంలోకి దిగుతున్నావంటే, మరణ ఛాయల్లోకి వెళ్ళిపోతున్నావంటే, మరణాంధకారంలోకి పోతున్నావంటే, భూమి యొక్క కింది భాగముల్లోకి దిగిపోతున్నావంటే, త్వరలో ఆరోహణమై మహా గొప్ప వెలుగుగా ఉదయిస్తావని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. Whatever the darkness may be, I will rise up like a rising sun. చెప్పండి, I am a rising sun. నేను ఉదయించు సూర్యుడనండి గట్టిగా. కమా కమా కమా. యు ఆర్ ద రియల్ హీరో అంటాడు. నువ్వు యూదా గోత్రపు సింహం అంటాడు. నువ్వు సింహానికి ఎవరు పిల్లులు పుడతాయి? గాడిదకి, పందికి, రాజుకు, దేవునికి. సింపుల్ లాజిక్. యూదా గోత్రపు సింహము నీవు. ఏమంటాడు తెలుసా? అయినను నువ్వు సింహమే, కానీ నువ్వు గొర్రెలాగా మారాల, గొర్రెలాగా ఉండాలి. నువ్వు సింహం కదా అని చెప్పించి పడాలి తొందరని. ఐఎమ్ ప్రాఫిట్, నాకు వరాలు ఉన్నాయి, నాకు విరోధంగా మాట్లాడతారు, నాశనం అయిపోతారు మీరు అట్లా చెప్పి. అందుకే నీకేమైంది? నో వరం నో ఫలం నీ దగ్గర. క్రిస్టియానిటీ హ్యాస్ నో ఫ్రూట్స్, క్రిస్టియానిటీ హ్యాస్ నో గిఫ్ట్స్. అసలు మీకు అనిపించట్లేదా? ఇన్ని భయంకర వాక్యాలు ఉన్నాయి, తీరా చూస్తే ఒక్కరికి స్వస్థత వరాలు ఉండవు, ఒక్కరికి ప్రవచనం ఉండదు. అందరూ ఇంత గొప్ప వెలుగు నాలో నుంచి రావాలంటుంటే ఆరోహణమై ఇప్పుడు చూడు ఇంత వాక్యం వస్తే ఏం మాలోంచి అంత పెద్ద జీవపు వెలుగు ఏమి కనపడదు? ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? ఫస్ట్ 12 మందిని ఎన్నుకుంటాడు, అభిషేకిస్తాడు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అంటాడు. చూస్తాడు, అందరిని అభిషేకిస్తాడు. శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను, పదండి వెళ్ళండి, అందరినీ రోగులను స్వస్థపరచండి, మృతులను లేపండి అంటాడు. అని వదిలేస్తాడా? మాథ్యూ 10లో 12 మందిని ఎన్నుకుంటాడు. మళ్ళీ మార్క్ 10లో రాస్తాడు. ఏమంటాడంటే మాథ్యూ 10 12 మంది, మార్క్ 10 ఈసారి 72 మందినో 70 మందిని ఎన్నుకుంటాడంట. మనం ఏమనుకున్నాం? 12 మంది శిష్యులు అనుకుంటాం మనం. సేమ్ వర్డ్స్, సేమ్ చాప్టర్, సేమ్ గిఫ్ట్స్, సేమ్ అనాయింటింగ్ మళ్ళీ రిపీట్ చేస్తాడు. 70 మంది మీద చేతులేసి ప్రార్థించి వారి కోసం చెప్పి, మీరు వెళ్ళండి, కోత విస్తారముగా ఉంది, పంట కొంచెం, కోత విస్తారముగా ఉంది, కోసేవాళ్ళు లేరు అన్న సందర్భం అది. 70 మందిని అభిషేకించి, కోత దండిగా ఉంది నాయన, మీరు వెళ్ళండి, పంట కోయండి, పదండి, రోగులను స్వస్థపరచండి, మృతులను లేపండి, అందరికీ ప్రార్థన చేయండి, అందరినీ నాకు శిష్యులుగా మార్చండి అని మళ్ళీ 70 మందిని పంపిస్తాడు. ఫస్ట్ ఎంతమంది? గట్టిగా చెప్పాలా? ఫస్ట్ ఎంతమంది? మళ్ళా అందరితో ఆగుంటాడంటారా? 12, 70, మళ్ళీ ఈసారి మనకు రంగ రాయలేదు దాంట్లో, ఈసారి 700, 7000. అది తెలిసి ఎంతమందిని అభిషేకించి పంపాడు. మీకు అర్థమవుతుందా? దేవుడికి ఆ 12 మందే ఉండాలని ఉంటే 70 మంది దాకా రాడు. హలో, ఆ 12 మందే ఉండుంటే, ఆ 70 మందే ఉండుంటే ఇంక అయిపోయిండేది, సువార్త ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు. ఎవరికి అర్థం కాలే మీకు? ప్రవక్తలు ఆ 12 మంది అయితే, అభిషక్తులు ఆ 70 మంది అయితే ఇప్పటిదాకా ఈ రాజ్యం వచ్చి ఉండేది కాదు. అంటే 70 ఏళ్ళు ఎన్ని రోజులు బతారు? 100 ఏళ్ళు బతారు. 70 ఇప్పుడు ఇవాళ నుంచి 100 ఏళ్ళకి ఎవరన్నా ఉంటారా? ఈ రోజు పుట్టిన పిల్లోడితో సహా ఎవరు ఉండరు, అవునా కదా? 100 సంవత్సరాలకి భూమి మీద ఈ రోజు పుట్టిన పిల్లోడితో సహా ఎవరు ఉండరు. ఆ 70 మందిని అభిషేకించి ఉండుంటే దేవుడు, ఆ 70 మంది ద్వారానే దేవుడు కార్యాలు చేసి ఉండుంటే ఇక్కడతో అంతమైపోయేదా కదా రాజ్యము? ఆ 70 మంది వెళ్ళి, దేవుడు ఇంకా ఎంతమందిని అభిషేకించాడో తెలియదు, వాళ్ళంతా వెళ్ళిపోయి అనేకులను అభిషిక్తులుగా తయారు చేశారు. మళ్ళా వాళ్ళని అభిషేకించారు, మళ్ళీ వాళ్ళని అభిషేకించారు, మళ్ళీ వాళ్ళని అభిషేకించారు. ట్రాన్స్ఫర్ నాయన. యేసయ్య శిష్యుల నుంచి వచ్చి నా దాకొచ్చి నీ దాకొచ్చింది, నువ్వు చేతులు లేకుండా ఊరికే కూర్చున్నావు. వాక్యం ఏముంటుంది? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, వారు రోగుల మీద చేతులేయగా, చెప్పండి గట్టి, చేతులేయగా వారు స్వస్థపరచబడుదురు. హల్లెలూయా. లే హ్యాండ్స్,
లే హ్యాండ్స్. నీకేం భయం? ఎత్తే అది నాకు వస్తుందేమో అని భయం, ఆ దెయ్యం నన్ను పట్టుకుంటుందేమో నాకెందుకని భయం. నువ్వెవరు? ఆయన కుమారుడు. ఇదిగో ఇదంతా నీకోసమే. ఇంత పెద్ద స్థాయికి వచ్చి కూడా నువ్వు ఇలా మాట్లాడితే, అందుకే ఎవరిలో ఈ వరాలు ఎందుకు మనలో కనబడట్లేదు అనేది, ఇంత గొప్పగా ఆరోహణమైన మనలోంచి ఆయన సామర్థ్యం ఎందుకు కనబడదంటే, ఎందుకు తెలుసా మనలోంచి దేవుని శక్తి కనబడదు? అసూయ, గర్వము, అహంకారము, కామము, కోపము, ద్వేషము, కడుపుమంట. దీనివల్ల నీ మీద దేవుని ప్రణాళికలు ఉన్నా పనిచేయట్లా. వాక్యం ఏమంటుందంటే, నీలో ఎందుకు ఈ వరం, నీలో ఎందుకు ఇంత జీవపు వెలుగు బయటికి కనపడలేదంటే కారణం చెప్తున్నాడు. రే నాయనా, నిన్ను వరం ఇచ్చి నీ వల్ల భూలోకానికి ఆశీర్వాదంగా మార్చుకుందాం నిన్ను అనుకున్నా నేను. నువ్వేమో అసూయతో ఉంటివి, నీ పెళ్ళాం ముందు గ్రేట్ అనిపించుకోవాలంటివి. అందుకే పెళ్ళాం దగ్గర పోయి, ఐ నో యువర్ హార్ట్, నాకు తెలుసు నీ హృదయం, దేవుడు నాతో ఇది మాట్లాడినాడు అంటావు టకా అని. అందుకే నీతో మాట్లాడట్లా. కోవైచియస్నెస్, దురాశ, గ్రీడ్, డబ్బులు డిమాండ్ చేస్తావు. గాఢాంధకారము నీకు గొప్ప వెలుగు అవుతుంది. కాదు, నీకు అవ్వదు, అది నీకు కాదు. నువ్వు ఈ వాక్యం తెలుసుకొని ఈ వాక్యానికి లోబడిన తర్వాత ఏం లేదంట, నమ్మకత్వము. అందుకే నీకు ఏ వరమీడు, అందుకే నీ ద్వారా ఏ అద్భుతం చేయడు, నీ ద్వారా ఎవరిని బతుకు మార్చడు, నీ బతికే నీకు బరువు అయిపోతుంది. పొరపాటున నీకు గిఫ్ట్ ఇచ్చావనుకో, డబ్బులకు వాడుకుంటావు. పొరపాటున నీకు అభిషేకం ఇచ్చావనుకో, దేనికి వాడతావు? నీ సొంత నిర్ణయాలు, నీ సొంత అహం తీర్చుకోవడానికి, నీ ఈగో తీర్చుకోవడానికి. అందుకే నిన్ను వాడుకోడు, ఎప్పటికీ వాడుకోడు. రోజు గట్టిగా స్నానం చేయరంటే స్నానం చేయవు, దేవుని మాటకు లోపడవు. పొద్దున సాయంకాలం స్నానం చేయరా అని చెప్తాడు దేవుడు నీకు. ఫస్ట్ ఎక్కడ మొదలు పెడతారు సార్ ట్రైనింగ్? నువ్వు స్నానం చేసే దగ్గర, గోర్లు కట్ చేసుకునే దగ్గర, ఇల్లు క్లీన్ చేసే దగ్గర, వస్తువుని నీట్గా పెట్టే దగ్గర, సర్దుకునే దగ్గర మొదలు పెడతాడు ఆయన. మీ ఇళ్ళకి వస్తే చెప్పేస్తుంది మిమ్మల్ని వాడతాడో లేదో దేవుడు. మరి మీకు తెలియదు అది. దేవుడు ఎక్కడ మీరు పిల్లలకి ఎక్కడ మొదలు పెడతారు? పుస్తకాలు సర్దుకోపో, టాయ్స్ అన్ని ఎత్తిపెట్టు, ఆడబెట్టిన చూడు, టవాలారే, మీరు ఇక్కడే మొదలు పెడతారు కదా. దేవుడు కూడా ఆయనకు లోపరుచుకోవడాన్ని చిన్న చిన్న విషయాలతోనే లోపరుస్తాడు. రోజు 10 నిమిషాలు ప్రేయర్ చేయమంటాడు, ఒక వాక్యం చదవమంటాడు, జాగ్రత్తగా ఉండమంటాడు, ఫోన్ చూడమాకంటాడు, వాడితో మాట్లాడద్దు అంటాడు, వీడితో మాట్లాడద్దు అంటాడు. నిన్ను ఇక్కడే చూస్తాడు. నువ్వేమనుకుంటావు? అభిషేకం అని. అందుకే నువ్వు ఎన్నేళ్ళు అభిషేకించయ్యా, అభిషేకించు అంటే నేను రానుభవం నీ దగ్గరికి అంటుంది. ఫస్ట్ వినయంగా ఉండి దేవుడి నుంచి విని దేవునికి లోపడితే నీ గాఢాంధకారం ఏం చేస్తుంది? గొప్ప మహిమగా మారుతుంది. ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ? నీ వెలుగు నీ గాఢాంధకారము గొప్ప వెలుగుగా మారుతుంది, గొప్ప వెలుగుగా మారుతుంది. చెప్పండి, నేను కిందికి దిగిపోవుట ఆరోహణం అవ్వడానికే. చెప్పండి, నా గాఢాంధకారం అంతా నేను గొప్ప వెలుగు చూడడానికే. హల్లెలూయా. ఏం భయపడద్దు. ఎవరి వల్ల ఏమి నష్టమైనా, నువ్వు ఏం నష్టపోయినా, ఎవరు నీ జీవితాన్ని ముగిద్దాం అనుకున్నా, అంతమొందిద్దాం అనుకున్నా, నీకు నీ తల వెంట్రుక కూడా రాలదు, బూడిద వాసన కూడా రాదు. నీ శత్రువు వెతికినా కనబడకుండా పోతాడు. క్రాంబే డేబ్లే. ఎలా ఉండాలంట? యూదా గోత్రపు సింహమైనా నువ్వు ఎలా ఉండాలా? గొర్రెవలే. తోడేళ్ళ యొద్దకు సింహమే నువ్వు, కానీ తోడేళ్ళ దగ్గరికి పోయి ఎలా మారాలంట? గొర్రెలాగా మారాలంట. నువ్వు సింహం అని చూపించకూడదు. నాకు వరం ఉంది, నాకు అది ఉంది, నాకు వాక్యం చెప్పేకి వస్తుంది, నాకు అది వస్తుంది, ఇది వస్తుంది. నీ డాంబికం చూపించకూడదు. ఏం చేయాలా? గొర్రెలాగా ఉండాలా. అందరూ చెప్పండి, ప్రేమ, వినయము, దీన మనస్సు, కనికరము, లోబడే స్వభావాలే నీ ఆరోహణానికి తోడ్పడతాయి. హల్లెలూయా. మేన్ టహా సుక్రహాన్ టెకే. ఐజాయా 59:19 ఒకసారి ఇంగ్లీష్లో పెట్టిన ఆయన. So shall they fear the name of the Lord from the west, and his glory from the rising of the sun. When the enemy shall come in like a flood, the spirit of the Lord shall lift up a standard against him. ఎలాగంటే దెయ్యము వరదలాగా నీ మీదకి వచ్చి నిన్ను ఆవరించుకోవచ్చు అంట. ఒక వరద వస్తే ఎట్లుంటుంది? దాన్ని ఎవడన్నా ఆపుతాడు? ఆనకట్టేస్తాడు ఎవడన్నా? పెద్ద వరద, భయంకరమైన వరద మీదికి వచ్చి పడితే ఎలా ఉంటుంది?
ఫ్లడ్స్. అంత పెద్ద వరదలాగా అపవాది వాని ప్రణాళికలు, ఆ అంధకారం వచ్చి నీ మీద పడ్డా నేనేం చేస్తానంటున్నాడంటే, అది ఎంత ఎత్తు వస్తే అంత ఎత్తు, దానికంటే మరికొంత ఎత్తు, నేను అంతకంటే పైగా ఎదిగి ఒక పెద్ద ఆనకట్ట కడతా నీ కోసం, నీ మీదకి రాకుండా అంటున్నాడు వాక్యము. అర్థం కాలేదా? అందరు చెప్పండి. ఇఫ్ ద ఎనిమీ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్, మేము చెప్పలేమంటున్నారు. వరద వలె నా మీదికి వచ్చిన, ఆ వరద కంటే పైగా నా దేవుడు ఒక పెద్ద ఆనకట్టను కట్టి అది నా మీదకి రాకుండా ఆపుతాడనండి. హల్లెలూయా. ఇంకా బాగా అర్థం ఉండాలి, ఆయనే దానికంటే పెద్దోడై నిలబడతాడంట నీకు. హల్లెలూయా. ప్రే డే గ్రోహోట హాంటే. అందుకే డు నాట్ ఫియర్. అంధకారమా, అది వెలుక మారి తీరుతుంది, వెలుక మారి తీరుతుంది. హల్లెలూయా. కీర్తనలు 23:4. Though I walk through the valley of shadow of death, I will fear no evil, for thou art with me, thy rod and thy staff they comfort me. Hallelujah. చెప్పండి, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నా దేవుడు నాకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి, వరద వలె అపవాది పొర్లినను నా దేవుడు దానికంటే పైగా వచ్చి, నా దేవుడు అపవాదిని వాని ప్రణాళికలను అణిచివేస్తాడనండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇఫ్ ద ఎనిమీ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్, మీకు కనబడుతూ ఉంటుంది. మనం ఊరికే వాక్యం మాట్లాడుకుంటా ఉంటేనే అపోజిషన్, అందరు చెప్పండి అపోజిషన్ అనండి. అంటే ఎదురు అనమాట, ఎదురు జీవితం అంతా. కానీ ఏ ఎదురు వచ్చినా, అది ఎంత పెద్ద ఎదురైనా, అదెంత కష్టమైనా, అదెంత పెద్ద వేదనైనా, అందరు చెప్పండి అది నాకు లొంగాల్సిందే అనండి. నా దేవుడు నన్ను ఆరోహణము చెందించడానికే, నేను ఆరోహణం అవ్వడానికే నేను కిందికి వెళ్ళిపోతున్నాను. నేను త్వరలో ఆరోహణం అవుతానండి. ఐ డోంట్ నో వై, I just want to remind you, just understand what I am talking about. ఏలియా చెప్తాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడు, చాలా గొప్పగా వీరుడ్లా వీరోచితంగా బతుకుతాడు ఏలియా. ఏం చేస్తాడంటే, వెళ్ళిపోయి ప్రవక్తలందరినీ, ఆ జెజబెలు ప్రవక్తలందరినీ, బయలు ప్రవక్తలందరినీ చంపేస్తాడు, తుత్తునీలుగా నరికి పడేస్తాడు. ఆ దేశం యొక్క రాజు భార్య జెజబెలు, ఆ పేరు జెజబెల్. ఈ జెజబెలమ్మ ఏమనిందంటే, ఏలియా నేను 24 గంటల లోపు నీ ప్రాణాన్ని తీస్తా, నేను చంపేస్తాను, నేను నరకేస్తాను, నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తానని చెప్పింది జెజబెలమ్మ. ఇది ఆకాశం అగ్ని కురిపించిన ఆయన, బయలు ప్రవక్తలందరినీ వధించినోడు, మహావీరుడు, భయంకరుడు. ఏం చేస్తాడు తెలుసా? టెన్షన్కి పెట్టబెడితే పరిగెత్తాడు. ఇంకా నేను బతికితే చాలనుకుంటాడు. అబ్బా నేను వెళ్ళిపోతాను ఆయన, నేను వెళ్ళిపోతా. ఏమంటాడంటే, అయ్యా నా ప్రాణమది అంటాడు, నన్ను చంపే అంటాడు. నన్ను చంపేదేవా, నేను ఆమె చేతిలో చచ్చిపోవడం కంటే నీ చేతిలో పోవడం మేలు కదా, నన్ను తీసుకో అంటాడు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఒక మాట, పిచ్చి మాటలు మాట్లాడుతావు, టెన్షన్ ఎందుకు పడతావు, ఎవర్రా నువ్వు, అంధకారం నాయనా, గాఢాంధకారం నాయనా. ప్రవక్తలందరినీ చంపించింది, నేను చంపించా బయలు ప్రవక్తలందరినీ. కానీ ప్రవక్తలందరినీ చంపించా, ఒక్క ప్రవక్త లేడు. అక్కడక్కడ గుహల్లో దాచిపెట్టి అక్కడక్కడ భోజనం పెడుతున్నారంట. ప్రవక్తలే లేకుండా చేసిందంట జెజబెలు. దేవుని ప్రవక్తలు అందరినీ చంపించింది. అయ్యా లాస్ట్కు నేను ఒక్కరిని మిగిలినాను. అప్పుడు అంటాడు, నువ్వేంది మిగిలేది, ఏలియా పోతాను, ఎవరు వచ్చారు, ఎలీషా, ఇంకా 120 మందిని నేను రెడీ చేసి పెట్టాను అన్నాడు. ఎవరికైనా అర్థమవుతుందని చెప్పండి. అంధకారము అనుకుంటా ఉంటావు, బా నా ఇంట్లో మగ పిల్లోడే పుట్టలే, మాకంతా ఆడవాళ్ళేనా, ఎవరుండారన్నా మాకు దిక్కు. నీలో నుంచే ఉదయించే ఈ సూర్యుడు ఉదయిస్తే
నీ వల్ల కొన్ని వేల మగపిల్లలు ఆయన రాజ్య నిర్మాణానికి లేస్తారు. వన్ మ్యాన్, నాకు పిల్లలే పుట్టలేదన్నా అంటే మొత్తం కనీసం అంటే నువ్వు పెంచి నీ చేతులతో పెరిగిన పిల్లలు కనీసం 10,000 20,000 ఉంటారు. నీకు అర్థం కాదు అసలు దేవుని ప్లాన్స్. నీకే చిన్న బుర్ర, ఏమనుకుంటావు, అబ్బా ఇది జరగలే దేవుడు అనుకుంటే ఇట్లా. ఈ బతుకు ఎప్పటికీ బాగుపడదు, మార్చుకోవాలి ఆ బతుకు. ఇంత దేవుణ్ణి పెట్టుకుని ఏమంటాడంటే మనోడు, అబ్బా తండ్రి ప్రవక్తలందరినీ చంపేసింది నాయన, నేను ఒక్కనే మిగిలినాను శ్రేష్ఠుణ్ణి, ఒక్కనుండా నన్ను కూడా చంపితే ఎట్లా నాయన అంటున్నాడు. ఎక్కువ మాట్లాడ మాకు, పద ఇంకెళ్ళి పద పా. ఎలీషా ఉన్నాడు, అభిషేకించు. ఇంకా 120 మంది ఉన్నారు, వాళ్ళ మీద చేతులు వేసి రాపో, నన్ను దిగిపా వద్దుపంగా. ఇంత టెన్షన్ పడేవాడిని నేను ఆడచులే. నీకు ఒకటి తెలుసా, ఆ జడ్జిబేల మేడ వచ్చింది అన్నావుగా మీదికి, దానికి కింద పడి సచ్చి కుక్కలు వచ్చి రక్తం నాకుతాయి అనుకున్నావు. నువ్వు టెన్షన్ పడుతూ ఉండవు ఎక్కువ అంటాడు. మనోడు టెన్షన్తో దాక్కొని ఉంటాడు గుహలో. అమ్మగారు పైన నిలబడుకొని మేడగది మీద కూర్చొని ఉంటుందంట, బండ మీద. పైన నుంచి ఎగిరి కింద పడుతుంది, తలకాయలు పగులుతాయి. తలకాయ పగులుతానే రక్తం అంతా గుర్రాల మీద గోడల మీద చిక్కుతుందంట. కుక్కలు వచ్చి రక్తం నాకుతాయంట. తెల్లారి చూస్తే, అది నైట్ జరుగుతుంది, తెల్లారి చూస్తే ఎముకలు కూడా లేవండి. ఎత్తుకుందామని ఎముకలన్నా పూసి పెడదామండి, ఎందుకంటే ఎముకలతో సహా నవిలి తినేసేయండి. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. ఇఫ్ ద ఎనిమీ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్, ప్రవక్తలందరినీ ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చిందంట జెజబెల్. అందరినీ ఎంతమందిని చంపిందో, ఎన్ని వేల మందిని చంపిందో. మనోనికి అంత భయం వచ్చేసింది. ఇంకా పెద్ద ప్రవక్త, ఆకాశం చగ్ని కురిపించిన అంత ఆయనకే వణుకు పుట్టించిందంట. ఏమని, నన్ను చంపేయి నువ్వు, నేను ఆమె చేతిలో చచ్చిపోకూడదు, నీ చేతిలో పోవాలా, ఆమె తెల్లారితే చంపుతానంట అంది. ఆమె నిన్ను చంపేదేంద్రా, నేను ఆమెను ఎట్లా చంపుతాను చెప్తా చూడు. కుక్కలు నాకుతాయి రా రక్తాన్ని, నువ్వు ఎందుకురా టెన్షన్ పడుతున్నావు అంటున్నాడంట. లాస్ట్ ఆమె ఎండేమో అలా అయితే ఎలా పోతాడు. అగ్ని రథములను గుర్రములను ఆకాశ మేఘ మహావాహనుడై వస్తుండగా ఇట్లా రెక్కలు కట్టుకొని ఇలా మేఘాల్లోకి నడుచుకుంటా వెళ్ళిపోయి రథం ఎక్కి ఆరోహణమై వెళ్ళిపోతాడు. చెప్పండి గట్టిగా, నా అంధకార అనుభవము, నా గాఢాంధకార అనుభవము మహా గొప్ప వెలుగుకే అనండి. హల్లెలూయా చెప్పండి. ఇఫ్ ద ఎనిమీ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్, చెప్పండి వరద వలె నా మీదికి పొర్లినా, చెప్పండి వరద వలె నా మీదికి పొర్లినా ఆయన దానికంటే పైగా వస్తాడనండి. హల్లెలూయా. లెట్ us pray. పరలోకమందున తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే ఇవాళ ఈ వర్తమానాన్ని ఆలకించారు, ఇవాళ ఈ వర్తమానాన్ని విన్నారు, నాయన ఆశీర్వదించమని, దీవించమని అయ్యా, ఈ వర్తమానము మాలో నిజరూపమయ్యేలా మార్చమని, ప్రతి అపవాది ప్రణాళికల నుంచి విడిపించి నడిపించమని, నీ రక్తంతో కడిగి మమ్మల్ని పవిత్రపరచమని, అన్ని అపవాది ప్రణాళికలను రద్దుపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావము మీకే చెల్లిస్తూ తండ్రి, నీరు కట్టి వర్తమానాన్ని ఫలింపజేసి నూతన వెలుగును దయచేయమని వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పటికీ ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు తోడై ఉండును గాక. మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలీయులకు తోడై ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్.